వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. నేడు మనం దర్శించబోతున్నది నెల్లూరు జిల్లా కలిగిరి గ్రామ ప్రజల కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, భక్తుల ఆరాధ్య దైవం శ్రీ కలిగిరమ్మ తల్లి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని ఉన్న కలిగిరి గ్రామం భక్తి విశ్వాసాలకు నిలయంగా నిలిచిన పవిత్ర క్షేత్రం. ఈ గ్రామానికి ఆధ్యాత్మిక గుర్తింపుగా పరిసర ప్రాంతాల ప్రజల కొంగు బంగారంగా గ్రామదేవతగా వెలుగొందుచున్నది ఈ శ్రీ కలిగిరమ్మ తల్లి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, కష్టాల్లో ఆదుకునే కన్నతల్లిగా కలిగిరమ్మ తల్లి వేలాది మంది భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవస్థానం స్థల పురాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఒక రైతు చెదరగొట్టిన పుట్టలో నుంచి అమ్మవారి విగ్రహం వెలుగులోకి రావడం, అనంతరం కలలో దర్శనమిచ్చి ఆలయం నిర్మించమని ఆజ్ఞాపించడం ఈ క్షేత్ర ప్రత్యేకత. ఎలాంటి శుభకార్యం ప్రారంభించినా, ప్రయాణం చేపట్టినా, కొత్త వ్యాపారం మొదలుపెట్టినా ముందుగా అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకోవడం ఇక్కడి ప్రజల సంప్రదాయం. స్థల పురాణం ప్రకారం సుమారు 300 సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో ఒక పుట్ట ఉండేదట. ఒకరోజు ఒక రైతు తన దూడను తరుముకుంటూ వచ్చి ఆ పుట్టను చెదరగొట్టగా అక్కడ నుండి అమ్మవారి విగ్రహం వెలుగులోకి వచ్చిందని చెబుతారు. అనంతరం అమ్మవారు ఆ రైతుకు కలలో దర్శనమిచ్చి తనకు ఆలయం నిర్మించాలని ఆదేశించారట. ఆ దివ్య ఆజ్ఞతో ఆ రైతు చేత నిర్మించబడిన చిన్న ఆలయం కాలక్రమేణా భక్తుల సహకారంతో నేటి మహిమాన్విత దేవస్థానంగా అభివృద్ధి చెందింది. దేవాలయంలో కలిగిరమ్మ తల్లితో పాటు అమ్మవారి అన్నగా భావించే పోతురాజు స్వామి దర్శనమివ్వడం మరో విశేషం. ఈ ఇద్దరిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. దేవాలయంలో శ్రీ కలిగిరమ్మ తల్లి విగ్రహంతో పాటు అమ్మవారి అన్నగా భావించే పోతరాజు స్వామి విగ్రహం కూడా భక్తులకు దర్శనమిస్తుంది. ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించగా ప్రతి ఆదివారం మరియు గురువారం అమ్మవారు విశేష అలంకరణలో భక్తులను కటాక్షిస్తారు. ప్రతి గురువారం ఆదివారం అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు నిర్వహిస్తారు. ఆ రోజుల్లో అమ్మవారి దివ్య దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. కలిగిరి పరిసర ప్రాంతాల్లో ఏ శుభకార్యమైనా, కొత్త వ్యాపారమైనా, కొత్త వాహనమైనా ముందుగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఇక్కడ ఆనవాయితీ. అంతటి విశ్వాసాన్ని సంపాదించుకుంది కలిగిరమ్మ తల్లి.
కలిగిరి, పాపనముసలిపాలెం, జిర్రావారిపాలెం గ్రామాల ప్రజలు కలిసి ప్రతి సంవత్సరం నిర్వహించే అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. 5 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ఒక గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. కలిగిరమ్మ తల్లి దేవాలయం అర్చకుల మాటల్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నా పేరు వెంగయ్య. వారి సంస్థానం నుంచి మూడో తరం వంశపారంపరంగా వస్తుంది నా పూజార్థం. అమ్మవారి చరిత్ర చెప్పాలంటే 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కలిగిరమ్మ తల్లి చరిత్ర. మామూలుగా నడవాడ తిరణాలు అయిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ కలిగిరమ్మ తిరణాల మొదలుపెట్టి 5 రోజులు బాగా వైభవంగా తిరణాలు జరుపుతాము. ఆ తిరణాల కార్యక్రమానికి తొలి రోజు పుట్టుపోయిన వారి ఇంటి దగ్గర నుంచి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఇక్కడ తిరణాల అమ్మవారి సన్నిధిలో నిలుపుతాము. 2వ రోజు పాపనుంచిపాలెము పాపన వారి సన్నిధిలోని వారి ఆధీనంలో వారి ఆచారంతో అక్కడ ఊరికి పోయి అక్కడ రాత్రంతా జాగారం ఉత్సవం చేసుకొని మళ్ళీ తెల్లారి అమ్మవారిని గుడికి తీసుకొచ్చి ఇక్కడ నిలుపుతాము. మంగళవారం రోజు ఆ జిరావారిపాలెం వారి ఆచారంతో ఆ జిరావారిపాలెం ఊరేగింపు చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ తెల్లవారి వచ్చి మళ్ళీ దేవాలయంలో నింపుతాము. పోతే బుధవారం రోజు కలిగిరి గ్రామోత్సవం జరుగుద్ది. గ్రామోత్సవం జరిగిన తర్వాత తెల్లవారి మళ్ళీ గుడికి వచ్చేసి అమ్మవారిని నిలిపి అమ్మవారి ముగ్గులు ఆటపోతులు అవన్నీ సమర్పించి మధ్యాహ్నం పొంగళ్ళు, బళ్ళు తిరుగుట, కోలాలు, పండ్ర భజనలు ఇటువంటి కార్యక్రమాలను జరుపుకుంటూ అమ్మవారి తిరణాలు 5 రోజులు వైభవంగా జరుగుతుంది. పోతే అమ్మవారి చరిత్ర ఎటువంటి అంటే ఇక్కడి నుంచి మామూలుగా ఇంజమూరు నుంచి కావలి వెళుతున్నప్పుడు ఒక ఆమె బస్సులో ఉండి మొక్కుకున్నదంట. మా అమ్మాయికి ఉద్యోగం వస్తే మీకు బంగారు ముక్కు పుడక చూపిస్తానని. అలాగే తర్వాత మళ్ళీ సంవత్సరాలకల్లా అమ్మవారు కళ్ళ కనపడి ఉద్యోగం చెప్పించిన తర్వాత ఆమె ముక్కు పుడక చేపించుకొని వచ్చి మళ్ళీ అదే సమయంలో పూజాదానంగా నేనే ఉన్నాను. నా చేతికి ఇచ్చి అమ్మవారికి అలంకరించినాను. 2వది మళ్ళీ కంటి డాక్టర్ కావల్లో ఆ కంటి డాక్టర్ కాడ ఏదో కోరుకుంటే నెరవేరిందంట. ఆయన ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చిపోయి అమ్మవారికి మొక్కు తెచ్చుకోవడానికి ఆయన చీర రైకులు అన్నీ పెట్టి మొక్కు తెచ్చుకొని వెళ్ళిపోతారు. ఆయన కాడ ఒక ముక్కు బుడక బుట్టు బిళ్ళ సమర్పించి ఆయన కాడ ముక్కు తెచ్చుకుంటా కోరిన కోరిక తీసుకుంటున్నారు. అటువంటి చరిత్ర కలిగిన కలిగిరమ్మ తల్లిని 5 రోజులు ఊరేగింపుగా బ్రహ్మాండంగా జరిగి తొలి రోజు అక్కరాజు వారి ఆచారంతో కలిగిరి అక్కరాజు వారి ఆచారంతో జరుపుకుంటాము. మళ్ళీ రోజు పాపం వారి ఆచారంతో జరుపుకుంటాము. 3వ రోజు జిరావారిపాలెం ఆచారం తోటి జరుపుకుంటాము. 4వ రోజు కలిగిరి వారి ఆచారంతో పెద్దలతో కలుపుకొని తిరణాలు జరుపుకుంటాము. 5 రోజుల్లో వైభవంగా జరుగుతుంది ఈ అమ్మవారి బ్రహ్మోత్సవము. కోరికలు తెచ్చే కల్పవల్లిగా అమ్మవారి సన్నిధిలో ఏ కోరిక కోరినా కానీ నెరవేర్చేటకు ఆమె సిద్ధంగా ఉంది. అటువంటి కోరికలు తీర్చి ఆమె ఈ రోజుకి 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారి తల్లిని మా సన్నిధిలోనే మేము పుట్టుపోయిన వారి సన్నిధిలో ఉండి ఇది 3వ తరంగా మా జేజన తరం అయిపోయింది, మా నాయన తరం అయిపోయింది, మా తరంగా అయిపో వచ్చింది. అటువంటి చరిత్ర కలిగిన తల్లి కలిగిరమ్మ తల్లిని అందరూ నమ్ముకొని కోరికలు కోరుకుంటున్నారు. వారికి కలవల్ల అమ్మవారు అండగా ఉండి వారి కోరికలన్నీ నెరవేరుస్తూ అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు సేకరించి అమ్మవారి పాత్రలకు కాగలరని కోరుకుంటున్నాను. నా ఎత్తు నాంజీ చెట్లు అయినా ఉన్నట్ట అమ్మన వాళ్ళు పొద్దుపోత ఇక్కడ తోలుకొని వాళ్ళు తెల్లారి తోలుకొని వెళ్ళిపోయారు. అటువంటి రోజుల్లో ఇక్కడ ఒక పాడిదోడ కనపడకపోతే ఏందో పాడిదోడ కనపడదని చెప్పి వాళ్ళు ఎదుగుతారంటే అక్కడ చెట్టంలో ఒక పుట్టం అంట. ఆ పుట్టలో ఆ పాడిదోడ చెలిగేరికి ఆమె విగ్రహం బయటపడిందంట. ఆ లెక్కన విగ్రహం బయటపడిన తర్వాత ఆ పాడిలో అమ్ముకొని
తిరుక్కొని వచ్చేటప్పుడు ఆ రెడ్డి అమ్మవారిని కళ్ళ కనపడి నాకు ఇక్కడ ఒక గుడి కట్టించండి, నేను పొలాని ఇది తల్లిని అని చెప్పి ప్రచారం చేసిందట. చేస్తే ఆయన అమ్ముకొని వచ్చిన తర్వాత అట్నే చిన్న గుడి ఒకటి రాళ్ళతో, అప్పుడు ఎన్ని అంటే రాళ్ళతో గుడి వరకు నిర్మించి పోయినట. అక్కడి నుంచి ఈ పోలీసు వారి సహకారంతో ఈ గుడి డెవలప్ కావడానికి కారణమైంది ఇక్కడ ఎక్కువగా. ఆ తర్వాత అక్కడ ద్వారా అనుమతితో వాళ్ళు పెత్తనం గ్రామంలో వాళ్ళ పెత్తనం జరుగుతూ వాళ్ళు అనుమతిస్తూ ఇవన్నీ వాళ్ళ ఆధీనంలో ఉంది. మేమేంటంటే అయ్యగారమ్మ గారికి వచ్చేవాళ్ళం అంట, మాది ఊరు కాదంట, కావుల మీద గుడంగుంటంట. అమ్మవారి కోసంగా తీసుకొచ్చారంట మమ్మల్ని ఇక్కడికి. ఇది మూడో తరం నుంచి విశ్వపారంగా వస్తుంది. అలా జరుగుతూ ఉంది. అమ్మవారి తిరణాలు వైభవంగా నరవటి తిరణాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వారానికి అమ్మవారి తిరణాలు కూడా జరుపుకోవడానికి పెద్దలు అందరూ నిశ్చయించి చేస్తున్నారు. ఆ లెక్కన కుడిమానులు బండ్లు ఎన్ని తిరుగుతూ పొంగళ్ళు అని జరుపుకుంటూ బాగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అమ్మవారి సన్నిధి జరుగుతుందని కోరికలు కోరుకుంటున్నారు. ప్రతి సంవత్సరం పాపని ముసలిపాలెం, కలిగిరి, జిర్రవారిపాలెం గ్రామాల ప్రజలు కలిసి 5 రోజుల పాటు అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడం ఇక్కడి సంప్రదాయం. జాతర ప్రారంభం రోజున దేవర ఇంటి నుండి అమ్మవారు ఆలయానికి చేరుకోగా మరుసటి రోజు పుట్టినిల్లు అయిన పాపన ముసలిపాలెంకు మేళతాళాల మధ్య ఘనంగా తీసుకువెళ్తారు. అక్కడ గ్రామస్తులు అమ్మవారికి కాయ, కర్పూరం, నాటుకోళ్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే జాతర సందర్భంగా అమ్మవారిని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, వీరతాళ్ల ప్రదర్శనల మధ్య గ్రామాల గుండా ఊరేగించడం చూడటానికి 2 కళ్ళు చాలవనుకోండి. విద్యుత్ దీపాల అలంకరణలు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు, వీరతాళ్ల నృత్యాలు, బొల్లి ఆవులు, రాజుల ప్రాతాండ్లు వంటి జానపద కళారూపాలతో గ్రామం మొత్తం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కలకలలాడుతుంది. కలిగిరి గ్రామోత్సవంలో పూజారులు అమ్మవారిని తమ భుజాలపై మోసుకుంటూ గ్రామమంతా ప్రదక్షిణ చేయడం అత్యంత అరుదైన ఆచారం. ఈ దృశ్యం భక్తులను భక్తి పార్వస్యంలో ముంచెత్తుతుంది. కలిగిరి గ్రామంలోని పాతూరు, కొత్తూరు, నడివూరు ప్రాంతాల్లో జరిగే గ్రామోత్సవం మరింత ప్రత్యేకం. ఆచార సంప్రదాయాల ప్రకారం పూజారులు అమ్మవారిని తమ భుజాలపై మోసుకుంటూ గ్రామ వీధుల్లో ఊరేగించడం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. మొక్కులు నెరవేరిన భక్తులు అమ్మవారికి పొంగళ్లు సమర్పించడం, ప్రత్యేక నైవేద్యాలు అర్పించడం ఇక్కడి సాంప్రదాయం. తమ పిల్లలకు, వ్యాపార సంస్థలకు, వాహనాలకు కూడా అమ్మవారి పేరు పెట్టుకొని భక్తిని చాటుకుంటుంటారు. జాతరలో నిర్వహించే సిడిమాను మహోత్సవం వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. కోరికలు నెరవేరిన భక్తులు ప్రత్యేక మొక్కులు చెల్లించుకోవడం ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణ. జాతరలో అత్యంత విశేషంగా నిర్వహించే కార్యక్రమం సిడిమాను మహోత్సవం. కోరికలు నెరవేరిన భక్తులు తమ మొక్కుబడిగా మేకపోతులను సిడిమానుకు వేలాడదీసి దేవాలయం చుట్టూ 3 సార్లు తిప్పి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ అరుదైన సంప్రదాయాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు.
అతీతంగా ప్రజలందరినీ ఒక్కచోట చేర్చి భక్తి ఐక్యత సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఈ మహిమాన్విత క్షేత్రం నిజంగా కలిగిరి ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక హృదయంగా వెలుగొందుతుంది. అలాగే బండలాగుడు పోటీలు, వినోద కార్యక్రమాలు, అన్నదాన సేవలు, ప్రత్యేక పూజలు జాతర వేడుకలకు మరింత శోభను తీసుకొస్తాయి. చారిత్రకంగా కూడా కలిగిరి గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది. బ్రిటిష్ పాలన కాలంలోనే 1893 సంవత్సరంలో ఈ ప్రాంత ఆలయాలకు భూములు కేటాయించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, కలిగిరి ప్రజల కన్నతల్లి శ్రీ కలిగిరమ్మ తల్లి మహిమలు, విశేషాలు. కులమత భేదాలకు అతీతంగా అందరినీ ఆదరిస్తూ గ్రామ ప్రజల ఆరాధ్య దైవంగా భక్తుల కోరికలను నెరవేర్చే కల్పవల్లిగా నేటికి మహిమలు చాటుతున్న పవిత్ర క్షేత్రం శ్రీ కలిగిరమ్మ తల్లి దేవస్థానం. కలిగిరి గ్రామం నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రధాన మండల కేంద్రం. నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణానికి ఈ ప్రాంతం దాదాపు 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. కావలి, నెల్లూరు, ఉదయగిరి పలు సుదూర ప్రాంతాల నుంచి కలిగిరి గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. అమ్మను ఒక్కసారి మనసారా ప్రార్థిస్తే చాలు, ఆమె కరుణ కటాక్షాలు జీవితాన్ని ఆనందమయం చేస్తాయని భక్తుల విశ్వాసం. ఇది ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమంలో శ్రీ కలిగిరమ్మ తల్లి దేవాలయం విశేషాలు. మరొక దేవాలయం గురించి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.